పూరా లోకల్. గత ప్రభుత్వం కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం కానీ వీళ్ళు ఏంటంటే విగ్రహాల గురించి పేర్లు మార్చడం గురించి కొట్లాడుతున్నారు కానీ ప్రజా అభివృద్ధి అయితే కనపడట్లేదు. అసలు దీని గురించి అసలు ప్రజలు ఏమనుకుంటారు? ప్రజల ఉద్దేశం ఏముంది? అలా ప్రజలకు ఏదనేది మంచి చేస్తారని ఎవరైనా నాయకుడు వస్తే కొత్తగా అధికారంలోకి వచ్చాక మంచి పనులు చేస్తారని ఎవరైనా నమ్ముతారు. కానీ మంచి పనులు చేయకుండా వాళ్ళు ఆ నాయకుడి గురించి ఈయన చెప్పడం, ఈ నాయకుడి గురించి అర్థం చెప్పడం వల్ల ప్రజలు లాస్ అవుతున్నారు. అంతే కదా, ప్రజలకు ఏ నాయకుడు వచ్చినా కొద్దిగా మంచి చేస్తారని నమ్ముతారు, కానీ అది చేయకపోవడం వల్ల ప్రజలే లాస్ అవుతున్నారు. అయితే మొన్న ఈ మధ్య రాజీవ్ గాంధీ విగ్రహం అనేది సెక్రటరియట్ ముందు అయితే పెట్టడం జరిగింది. అయితే దాని తర్వాత కేటీఆర్ ఏం కామెంట్ చేశారు అంటే, ఈ విగ్రహాన్ని మా ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ మర్యాదలతో గాంధీ భవన్కి ఇట్లా తరలిస్తామని చెప్పేసి అన్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే ఆయన అవకాశంగా ఉన్నదనుకోండి పెడదామనుకోవచ్చు. ప్రభుత్వం మారింది, ఇప్పుడు ఏం చేయాలనేది మళ్ళీ ఇప్పుడు ఇంకో ప్రభుత్వం చూస్తారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వాళ్ళు అంతే కదా. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఇది ప్రజా శ్రేయస్సును అంటే ప్రజా శ్రేయస్సును దృష్టిలో ఉంచుకోకుండా ఈ పేర్లు మార్చడం వీటి పని మీదే ఉన్నారు తప్ప ప్రజా అభివృద్ధి అయితే ఎక్కడా కనపడట్లేదని చాలామంది అన్నారు. అందులో నిజం ఉందంటారా? ప్రజెంట్గా అయితే అభివృద్ధి అనేది ఇంకా అనిపించట్లేదు పెద్దగా. పేదలకంటే జాబ్స్ అని కొద్ది పేదల వాళ్ళకి హెల్పింగ్ అని ఇంకా పర్ఫెక్ట్గా అందట్లేదన్న. అయితే రేవంత్ రెడ్డి ప్రజల అభివృద్ధి కోసం నేను ఎంత దూరం అయినా పోయి కొట్లాడతా అన్న మనిషి ఈరోజు ఆ ప్రజలనే మర్చిపోయింది అని చెప్పేసి చాలామంది అంటున్నారు. చేస్తాడు, ఏదైనా టైం ఇవ్వాలి కదా. మనము అధికారంలో వచ్చి కొంతకాలమైంది కాబట్టి చేస్తారని ప్రజలు నమ్ముతున్నారు కాబట్టి వెయిట్ చేస్తున్నారు అందరూ. చేస్తాడు అని చెప్పేసి అన్నారు. అంటే నేను రాగానే వచ్చిన 100 రోజులలోనే 6 గ్యారెంటీలు అనేది పూర్తి స్థాయిలో అమలు చేస్తా అన్నారు. అవి ఇంతవరకు కూడా అమలు కాలేదు. అంతతోడు చాలా వరకు అభివృద్ధి పనులు అనేవి కూడా పక్కన పెట్టేసి ఉన్నారు అన్నారు. చేస్తారు, వెయిట్ చేయాలి. మనము అన్నీ అనుకున్న టైంకి అయితే మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉండవు కదా. చేస్తారని నమ్ముతున్నారు ప్రజలు అనుకుంటాను నేనైతే. అంటే ఇప్పుడు ఉన్న ప్రభుత్వాలు పోటాపోటీ అంటే గత ప్రభుత్వం కానీ ఇప్పుడున్న ప్రభుత్వం కానీ కొట్లాడుకోవడం తప్ప ప్రజల అభివృద్ధి అనేది పట్టించుకుంటారంటారు? అసలు అది వాస్తవం జరిగింది అంతే కదా. ఎవరైనా అవకాశం కోసం వాళ్ళు ప్రజల మధ్యలో చిన్నవి చేస్తున్నారు అంతే తప్ప అభివృద్ధి అనేది చాలా తక్కువ జరుగుతుంది. రానున్న రోజుల్లో అభివృద్ధి అనేది ఉంటుంది అంటారు. ఇక్కడ వెయిట్ చేయాలి, మనం చూడాలి.